content in our syllabus in the name of Aryan civilization. The sources of Aryan civilization, the main objectives of Aryan civilization, and the political conditions, the religion conditions, the economic conditions, and also mainly the sources of the birthplace of Aryan civilization. ఆర్యులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు మన భారతదేశానికి, వాళ్ళ చరిత్రకు ఆధారాలు ఏంటివి, మరి వాళ్ళ యొక్క పాలనా కాలంలో వాళ్ళ యొక్క జీవన విధానంలో మన భారతదేశం అనేటువంటిది ఏ విధంగా పొలిటికల్లీ, ఎకనామికల్లీ, రిలీజియస్ పరంగా మనల్ని ఎంత ఇంపాక్ట్ చేశారు ఇత్యాది విషయాల గురించి మనం ఈరోజు చాప్టర్లో మనం డిస్కస్ చేద్దాం. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ అవర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఆర్యన్ సివిలైజేషన్. ఆర్యన్ సివిలైజేషన్, ఆర్యన్ సివిలైజేషన్. అబ్బా, ఆర్యుల నాగరికత అనేటువంటి టాపిక్లో చూద్దాం సార్. ఆర్యుల నాగరికత, మరి ఆర్యులు అనగానే మన భారతదేశానికి వాళ్ళ పీరియడ్ ఏంటిదని అడుగుతున్నాడు సార్. వాళ్ళ కాలం ఏంటి, ద క్రోనలాజికల్ ఆర్డర్ ఆఫ్ ఆరియన్స్. వాళ్ళు ఎప్పుడు మన భారతదేశంలో వ్యవస్థలు ఏర్పాటు చేశారు సార్ అంటే బీసీ. వాళ్ళు 1500 నుంచి మొదలు పెడితే 600 కాలాల మధ్య తమ జీవన విధానాన్ని కొనసాగించారు. ద అబ్సల్యూట్లీ క్రోనలాజికల్ ఆర్డర్ ఆఫ్ ఆరియన్స్ బీసీ 1500 to 600. మరి ఆర్య అంటే ఏమిటి, ఆర్యుల యొక్క ప్రధాన వృత్తులు ఏంటివి, ఆర్యుల యొక్క ఎకానమిక్ కండిషన్స్ ఏంటివి, ఇవన్నీ విషయాలు మన గ్రూప్స్లో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లు అడుగుతున్నాడు. ఆర్యులు భారతదేశానికి వీళ్ళ ప్రత్యేకత ఏంటి సార్ అంటే, భారతదేశానికి మొట్టమొదటిసారిగా వలస వచ్చినటువంటి ప్రజలు ఎవరు సార్ అంటే ఆర్యులు అనేటువంటి వాళ్ళని చెప్పేసాడు సార్. ఇండియాకు మొట్టమొదటిసారిగా, భారతదేశానికి మొట్టమొదటిసారిగా వలస వచ్చి వాళ్ళ యొక్క సంస్కృతులను, వాళ్ళ యొక్క సాంప్రదాయాలను ఈ దేశంలో ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తులుగా ప్రస్తావిస్తారు. ఆర్యుల ప్రత్యేకత ఏంటి సార్ అంటే, భారతదేశానికి వీళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి సార్ అంటే, భారతదేశానికి తొలిసారిగా వలస వచ్చారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ చెప్తున్నాం సార్. వలస వచ్చారంటే దే నాట్ బిలాంగ్స్ టు ఇండియన్స్ అని కొంతమంది చెప్పారు. ఆర్యుల జన్మస్థలం పైన ఆ ఏరియాను గురించి మనం మాట్లాడుకుందామండి. ఆర్యులు భారతదేశానికి మొట్టమొదటిసారిగా వలస వచ్చినటువంటి వాళ్ళు సార్. వీళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే దే బిలాంగ్స్ టు సంచార జీవులు అనేటువంటి పేరుతో చెప్పేసేయండి సార్. మైగ్రేటెడ్ పీపుల్స్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. ఓకేనా, ద ఫస్ట్ మైగ్రేటెడ్ పీపుల్స్ ఇండియా నేమ్ గోస్ టు ఎవరు సార్ అంటే ఆర్యన్స్ అనేటువంటి వాళ్ళని చెప్తుంటారు సార్. దే బిలాంగ్స్ టు నార్డిక్ రేస్ అనేటువంటి దాన్ని కూడా చెప్పేసేయండి సార్. నార్డిక్ రేస్ ఏ జాతి వాళ్ళు సార్ అంటే ఆర్యులు అనేటువంటి వాళ్ళు నార్డిక్ జాతి వారు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. ఆర్యులు ఏ జాతికి సంబంధించినటువంటి వాళ్ళు సార్ అంటే నార్డిక్ జాతి వాళ్ళు. భారతదేశానికి మొట్టమొదటిసారిగా వలస వచ్చినటువంటి వాళ్ళు ఎవరండి అంటే ఆర్యులు అనేటువంటి వాళ్ళని చెప్తుంటాం సార్. ఆర్యులు ఏ జాతి వాళ్ళు సార్ అంటే నార్డిక్ జాతి వాళ్ళు అనేటువంటి విషయం చెప్పేసేయండి సార్. సంచార జీవులు అనేటువంటి పేరుతో పిలుస్తున్నాం సార్. వీళ్ళు గ్రామీణ వాసులు అనేటువంటి పేరుతో పిలుస్తుంటాం సార్. వీళ్ళు గ్రామీణ వాసులు అనేటువంటి వాళ్ళు. విలేజ్ పీపుల్స్, నథింగ్ బట్ రూరల్ పీపుల్స్ అనేటువంటి వాళ్ళు. ఇండస్ వ్యాలీ పీపుల్స్ ఆర్ బిలాంగ్స్ టు అర్బన్ పీపుల్స్, ఆర్యన్ పీపుల్స్ ఆర్ బిలాంగ్స్ టు రూరల్ పీపుల్స్ అనేటువంటి వాళ్ళు. ఇండస్ వ్యాలీ పీపుల్స్ యొక్క ప్రధాన వృత్తి ఏంటి సార్ అంటే అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీస్. దిస్ పీపుల్స్ మెయిన్ ఆక్యుపేషన్ నేమ్ గోస్ టు క్యాటిల్ రేరింగ్ అనేటువంటి అని చెప్పేసేయండి సార్. క్యాటిల్ రేరింగ్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. పశుపోషణ వీళ్ళకు ప్రధానమైనటువంటి వృత్తి అని చెప్తుంటారు సార్. పశుపోషణ కావచ్చు, పచ్చిక బయళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడా చెప్పేసేయండి సార్. పచ్చిక బయళ్ళు అనేటువంటి పేర్లతో పిలుస్తుంటారు. క్యాటిల్ రేరింగ్ అండ్ గ్రాస్ ఫీల్డ్స్, దీస్ ఆర్ ద మెయిన్ ఆక్యుపేషన్స్ ఆఫ్ అవర్ ఆర్యన్ సివిలైజేషన్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. మన భారతదేశానికి మొట్టమొదటిసారిగా వలస వచ్చినటువంటి వలసవాదులు మరియు వాళ్ళు సంచార జీవులు అనేటువంటి వాళ్ళు. వాళ్ళ ప్రధాన వృత్తి ఏంటి సార్ అంటే పశువులు అనేటువంటి, గోవులు అనేటువంటిది. ఎక్కువగా గోవులు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళే ఆ ప్రాంతంలో ఎక్కువ అధిపతులు, ఎక్కువ ధనికులు అనేటువంటి వాళ్ళు. గోవులను కలిగి ఉన్నటువంటి వాడిని గోపాలుడు అనేటువంటి పేరుతో పిలుస్తారు, లేదా గోప అనేటువంటి పేరుతో పిలుస్తారు. గోవులను అధికంగా ఉన్నటువంటి వాళ్ళను గోమట్ అనేటువంటి పేరుతో పిలుస్తారు, గోమట్. అవన్నీ కూడా మీకు టెర్మినాలజీ ఇస్తాను. ఈ చాప్టర్ని మీరు ఖచ్చితంగా శ్రద్ధగా మీరు వింటున్నప్పుడు మీ యొక్క మొబైల్ మీరు చాలా కొంచెం స్లోగా అంటే ఆపుకుంటా నోట్స్ మంచిగా రాసుకోండి, కీ నోట్స్ చక్కగా రాసుకుండండి. సబ్జెక్ట్ కూడా మంచి చక్కగా మీరు వినుకుంటా ఉండండి సార్. ఓకేనా. ఆర్యులు అనేటువంటి వాళ్ళు జాతి వాళ్ళు ఎవరని మన గ్రూప్స్లో అడిగితే మాత్రం నార్డిక్ జాతి అనేటువంటి వాళ్ళని చెప్తున్నాం.
సింధువులు ద్రావిడ జాతి వాళ్ళని ఎట్లయితే మనం ప్రస్తావించామో వీళ్ళు నార్డిక్ జాతి వాళ్ళు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. సంచార జీవులు, గ్రామీణ వాసులు, వలసవాసులు అనేటువంటి వాళ్ళు. క్యాటిల్ రేరింగ్ వీళ్ళ ప్రధాన వృత్తి పశు పోషణ, పచ్చిక బయళ్లకు సంబంధించినటువంటిది అని చెప్పేసాను సార్. గ్రాస్ ఫీల్డ్స్ అనేటువంటిది ఇంపార్టెంట్గా ఇచ్చినటువంటి వాళ్ళు. మరి ఇంతకు ఆర్య అంటే అర్థమైందని అడుగుతున్నాడు సార్. ద వర్డ్ ఆర్య మీన్స్, ఆర్య అంటే అర్థమైందంటే సంస్కారవంతుడు అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. సంస్కారవంతుడు, ఓకేనా. శ్రేష్ఠుడు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. శ్రేష్ఠుడు అనేటువంటిది అని చెప్పేసాడు సార్. ఆర్యుడు అంటే, ఆర్య అంటే అర్థం ఏంటి సార్ అంటే రెస్పెక్టెడ్ పీపుల్స్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ద వర్డ్ ఆర్య మీన్స్ రెస్పెక్టెడ్ పర్సన్స్ అండ్ ఆల్సో హానరరీ పర్సన్స్ ఇన్ అవర్ సొసైటీస్ అనేటువంటిది అర్థంగా చెప్తుంటారు. సంస్కారవంతులు అనేటువంటి వాళ్ళు, ఆర్యులు అనేటువంటి వాళ్ళు. సో ఇక్కడ ఆర్య అనేటువంటి పదంలోనే ఉన్న సార్ వాళ్ళకు జీవన విధానం అనేటువంటిది. ఆర్య అంటే సంస్కారవంతుడు అనేటువంటి పేరుతో సంబోధించాము. శ్రేష్ఠుడు అనేటువంటి పేరుతో తీసుకున్నాం సార్. శ్రేష్ఠుడు అనేటువంటి వాళ్ళని చెప్తున్నాం. మన భారతదేశానికి వాళ్ళు వలస వచ్చారనేటువంటి విషయంగా మనకు తెలిసిపోయింది సార్. అదేవిధంగా వాళ్ళ జాతి ఏంటిది, వాళ్ళ వృత్తులు ఏంటివి ఇత్యాది విషయాలు మనం మొత్తం కూడా మనం తీసుకున్నాం సార్. ఏమంటున్నారంటే మన భారతదేశానికి వాళ్ళు ఎట్లా వచ్చారు సార్ అంటే ఖైబర్ అండ్ బోలాన్ కనుమల ద్వారా, ఖైబర్ మరియు బోలాన్ కనుమల ద్వారా దే ఎంటర్డ్ ఇంటూ ఇండియా బై ద పాసెస్ ఫ్రమ్ ద పాసెస్ ఆఫ్ ఖైబర్ అండ్ బోలాన్ అనేటువంటిది అని చెప్పేసాడు సార్. ఖైబర్ మరియు బోలాన్ అనేటువంటి కనుమల గుండా అని చెప్పేసాడు సార్. ఏ కనుమల గుండా మన భారతదేశానికి ప్రవేశించారంటే ఖైబర్ మరియు బోలాన్ అనేటువంటి కనుమల గుండా భారతదేశానికి ప్రవేశించినటువంటి తొలి ఆ యొక్క వలసవాదులు ఎవరు సార్ అంటే ప్రవేశించిన వలస జాతీయులు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. వాళ్ళు వలస జాతీయులు. దే వర్ ఫస్ట్ మైగ్రేటెడ్ టు ఇండియా. దే ఎంటర్డ్ ఫ్రమ్ ఖైబర్ అండ్ బోలాన్ పాసెస్ టు ఇండియా. ఓకేనా. దిస్ ఇన్ఫర్మేషన్ స్టేటెడ్ బై various freedom fighters and also social reformers and also some of the historians also stated about the birthplace of our Aryan civilization. Okay na, according to various opinions our Aryans they came from various places like అక్కడ సెంట్రల్ ఏషియా నుంచి వచ్చారని కొంతమంది చెప్తా ఉంటారు సార్. బట్ సమ్ ఆఫ్ ద హిస్టోరియన్స్ ఆర్ స్టేటెడ్ ఆర్యన్స్ బర్త్ ప్లేస్ ఇండియా, దే నాట్ బిలాంగ్స్ టు ఫారినర్స్ అని చెప్పేసి రెండు రకాలైనటువంటి వాదాలు ఉంటాయి సార్. వన్ ఇస్ ద స్వదేశీ, సెకండ్ వన్ ఇస్ ద విదేశీ. అది కూడా మనం మాట్లాడుకుంటాము కొంచెం టైం తీసుకొని. ముఖ్యంగా ఆర్యుల మీద మనం ఇంట్రడక్షన్ తీసుకున్నట్లయితే భారతదేశంలో రెండవ నాగరికతను ఏర్పాటు చేసింది ఎవరు సార్ అంటే ఆర్యులు అనేటువంటి వాళ్ళు ఉన్న సంగతిని చెప్పేసాడు సార్. దే ఇంట్రడ్యూస్డ్ సెకండ్ సివిలైజేషన్ ఇన్ ఇండియా. ఫస్ట్ సివిలైజేషన్ గ్రేట్నెస్ గోస్ టు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. రెండవ నాగరికతను భారతదేశంలో ప్రవేశపెట్టింది ఎవరు సార్ అంటే ఆర్యులు. మరి ఆర్యులు ఏ జీవులు సార్ అంటే గ్రామీణ వాసులు అని చెప్పేసాడు సార్. సింధు ప్రజలు పట్టణ వాసులు, ఆర్యులు గ్రామీణ వాసులు. సింధు ప్రజలు శ్రేణివాసులు, ఆర్యులు అనేటువంటి వాళ్ళు సంచార జీవులు. సింధు ప్రజలు వ్యవసాయాన్ని ప్రధానంగా తీసుకున్నారు, ఆర్యులు పశుపోషణ ప్రధానంగా తీసుకున్నారు. పశువులు అంటే మనకు చాలా ఇష్టం, పశు సంపద అంటే మనకు చాలా ఇష్టం. ఇప్పటి కూడా మనం సంక్రాంతి పర్వదినాల్లో ఇతరత్ర పర్వదినాలలో మనం మన పశు సంపద, మన ప్రకృతి అనాదిగా మనకు ఉన్నటువంటి సంపదను ఏదైతే ఉన్నదో దాన్ని మనం ఎక్కువగా ఆరాధిస్తుంటాము. ఎందుకంటే మన జీవన విధానంలో ప్రధానమైనటువంటి ఆయువు పట్టు ఈ వ్యవసాయము మన యొక్క పశుపోషణకు సంబంధించింది, పచ్చిక బయళ్లకు సంబంధించింది. అవే మన జీవనాధారాలు, అవే మన యొక్క అభివృద్ధికి సంకేతాలు. కాబట్టి ఆర్యులు అనేటువంటి వాళ్ళు ఈ రంగాన్ని ఎంచుకొని మన యొక్క జీవన విధానంలో చాలా ప్రభావవంతమైనటువంటి పరిస్థితిని నెలకొల్పారు సార్. అందుకనే వీళ్ళను భారతదేశంలో ఒక చక్కని సంస్కారవంతమైనటువంటి జీవన విధానానికి పునాదులు వేస్తారని కూడా చెప్తా ఉంటారు సార్. ఆర్య అంటే సంస్కారవంతుడు అని చెప్పేసి రెండవ నాగరికతను మన భారతదేశంలో ప్రవేశపెట్టారనేటువంటి ఇన్ఫర్మేషన్ గుర్తుంచుకుందాం సార్. హరప్పా శిథిలాల పైన దయచేసి ఇక్కడ మనం మాట్లాడుకునే విషయం ఏంటి సార్ అంటే హరప్పా శిథిలాల పైన ఆఫ్టర్ డిక్లైన్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, నథింగ్ బట్ హరప్పా సివిలైజేషన్, ద సెకండ్ సివిలైజేషన్ ఇన్ అవర్ ఇండియా నేమ్ గోస్ టు ఆర్యన్ సివిలైజేషన్ సార్. హరప్పా శిథిలాల పైన వెలసినటువంటి ఒక అద్భుతమైన నాగరికత ఏంటి సార్ అంటే వెలసిన నాగరికతయే మన యొక్క
ఆర్యుల నాగరికత అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. సాధారణంగా ఏదైతే మనకు ఉన్నటువంటి ప్రకృతి పరంగా నదుల మధ్యనే నాగరికతలు విస్తరిస్తాయి సార్. దానికి వచ్చేటువంటి ఏదైతే మనకు నీటి సంపద ఉన్నదో, పచ్చిక బయళ్ళ సంపద ఉన్నదో, దానివల్ల జీవన విధానాలు అక్కడనే ఏర్పడతాయన్న సంగతి మనకు అందరూ తెలుసు. మరి ఇక్కడ కూడా సప్త సింధు ప్రాంతాలు కావచ్చు, గంగా యమున ప్రాంతాలు కావచ్చు, ఆరులు అనేటువంటి వాళ్ళు ఇలా జీవన విధానాలను కొనసాగించారు అనేటువంటి విషయాలను కూడా మనం గుర్తుంచుకుందాం. హరప్పా శిథిలాల పైన వెలిసినటువంటిది మరొక రెండవ సామ్రాజ్యం మన భారతదేశంలో ఏంటి సార్ అంటే ఆర్యులు అనేటువంటి వాళ్ళన్న సంగతిని చెప్పొచ్చు సార్. ఇక్కడ ఆర్యులు అనేటువంటి వాళ్ళు